హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ కి 10కి పైగా సినిమాలు ఆప్షన్ గా ఉండగా అన్ని సినిమాల్ని యాజ్ యూజువల్ గా డామినేట్ చేసింది దురంధర్ ఫిలిం. నిన్న ఒక్కరోజే 30 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి షేక్ చేయగా వేరే ఏ సినిమా ఇందులో సగం కూడా కలెక్ట్ చేయలేదు. డబ్బింగ్ మూవీ అయిన అవతార్ 3 ఉన్నంతలో కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ నేను ఇండియాలో 12 కోట్ల పైన కలెక్ట్ చేయగా తెలుగు సినిమాలైన శంబాల ఛాంపియన్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఈషా మూవీ కూడా అదరగొట్టగా మలయాళ సినిమా, కన్నడ సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ వైపు దూసుకెళ్లాయి. అండ్ అఖండ 2 అయితే నిన్న ఆఖరి రాగం పాడేసింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా 45 విషయానికి వస్తే డే 1 6 కోట్ల గ్రాస్తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 2 కోట్లు, డే 3 2.4 కోట్లు కలెక్ట్ చేస్తే డే 4 2.5 కోట్ల గ్రాస్తో కాస్త గ్రోత్ చూపెట్టింది. దాంతో 4 డేస్ క్రాస్ 13.4 కోట్లకి చేరుకోగా షేర్ 6.5 కోట్ల రేంజ్లో ఉంది. సో మూవీ డిజాస్టర్ వర్డిక్తోనే ఎండ్ అవబోతుంది. ఇక మార్క్ విషయానికి వస్తే 3 డేస్లో 16 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 4 డేస్ క్రాస్ 21 కోట్లకి చేరుకుంది. షేర్ 10.5 కోట్ల రేంజ్లో ఉంది. సో ఈ మూవీ కూడా డిజాస్టర్ అయినట్టే. ఇక వృషభ విషయానికి వస్తే 3 డేస్లో 1.8 కోట్ల లోపు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 డేస్లో 2 కోట్ల లోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఫుల్ రన్లో 2.5 కోట్ల గ్రాస్తోనే ఎండ్ కానుంది. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్లోకి వెళ్ళబోతుంది ఈ సినిమా. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈషా ఫస్ట్ 3 డేస్ ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేయగా 4 డే మరొకసారి దుమ్ము లేపింది. ఫస్ట్ 3 డేస్ 1.5 తగ్గని గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న మరొకసారి ఈ మార్క్ని దాటేయడంతో 4 డేస్ క్రాస్ 5.5 కోట్లకి చేరుకుంది. షేర్ 2.85 కోట్ల రేంజ్లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో మరో 15 లక్షల షేర్ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. సో మాక్సిమం ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో హిట్ మార్క్ని అందుకోబోతుంది. ఇక దండోరా విషయానికి వస్తే మూవీ నిన్న సండే అడ్వాంటేజ్ కాస్త యూస్ చేసుకుంటూ గ్రోత్ చూపెట్టినా కూడా ఓవరాల్గా 4 డేస్ క్రాస్ 2.5 కోట్ల లోపు మాత్రమే ఉంది. షేర్ 1.2 కోట్ల రేంజ్లో ఉండడంతో హిట్ టాక్తో ఫ్లాప్ అయిన మూవీస్ లిస్ట్లోకి వెళ్ళబోతుంది ఈ సినిమా. ఇక ఛాంపియన్ విషయానికి వస్తే 3 డేస్లో 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 4th డే మరొకసారి 2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 4 డేస్ క్రాస్ 10 కోట్ల మార్క్ దాటింది. షేర్ 5.2 కోట్ల రేంజ్లో ఉంది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 5.8 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. ఇక శంబాల విషయానికి వస్తే నిన్న ఇండియాలో 1.8 కోట్ల గ్రాస్ని అండ్ వరల్డ్విడిగా 2 కోట్ల పైన గ్రాస్ని కలెక్ట్ చేయగా నిన్న ఒక్కరోజు షేర్ 1 కోటి మార్క్ దాటింది. సో 4 రోజుల పాటు 1 కోటికి తగ్గిన షేర్ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. అప్పుడెప్పుడో ప్రేమ కావలే టైంలో చూసాం అండ్ ఇన్నాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాం. సో 4 డేస్ క్రాస్ 9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 4.5 కోట్ల రేంజ్లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు కావడంతో మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక అవతార్ 3 విషయానికి వస్తే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ వీక్ 110 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్రైడే 7.6 కోట్ల నెట్, సాటర్డే 10 కోట్లు, సండే 10.75 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ 10th డే గ్రోత్ చూపెట్టింది. అండ్ 10 డేస్ నెట్ 138 కోట్లకి చేరుకోగా గ్రాస్ 170 కోట్లు దాటింది. ఇండియాలో గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 250 కోట్లు కావడంతో మరో 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ చూసుకుంటే పర్వాలేదనిపించే రేంజ్లో పర్ఫార్మ్ చేస్తుంది. అమెరికాలో $218 మిలియన్ల, చైనాలో 19 మిలియన్, ఫ్రాన్స్లో 55 మిలియన్, జర్మనీలో 43 మిలియన్, ఇలా అన్ని చోట్ల కూడా అవతార్ ఫస్ట్ 2 పార్ట్ల కంటే తక్కువ నెంబర్ని పెట్టుకుంటూ వెళ్తుంది. సో ఇప్పటివరకు వరల్డ్వైడ్గా $7,60,000 మాత్రమే కలెక్ట్ చేసింది. రూపీస్లో 7,000 కోట్లకి దగ్గరగా వెళ్తూ ఉండగా ఖచ్చితంగా 1 బిలియన్తోనే ఫుల్ రన్లో ఎండ్ అవుతుంది. బట్ బడ్జెట్ బట్టి చూస్తే ఇది పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఇక దురంధర్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ ఇండియాలో 210 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా సెకండ్ వీక్ 260 కోట్ల నెట్, థర్డ్ వీక్ 170 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది. ఇక ఫ్రైడే 15 కోట్లు, సాటర్డే 21 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సండే 23 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తూ షేక్ చేయడంతో 24 డేస్ నెట్ 695 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 830 కోట్ల రేంజ్లో ఉంది. బట్ ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం 730 కోట్ల మార్క్ దాటింది ఈ సినిమా. సో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే మరో 101 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే చాలు. రోజుకి 10 నుంచి 15 కోట్ల నెట్ కలెక్ట్ చేసినా కూడా 850 కోట్ల నెట్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఇక వరల్డ్విడిగా చూస్తే ఇప్పటికే 1070 కోట్ల మార్క్ని దాటేయగా 1100 కోట్ల పోస్టర్ కూడా ఇప్పటికే వచ్చేసింది. సో ఈజీగా 1250 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. చూడాలి ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.